ఇదెలా సంభవించింది? నారాయణ నారాయణ, మీ మహిమ అపారం మాత, అపారం. మాత, నా మనస్సులో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ తమరి ఆజ్ఞ ఉంటే ప్రశ్నించవచ్చా? ప్రశ్నించండి దేవర్షి. నారాయణ నారాయణ. మాత, సంతోషి, సంకేత్ ఇద్దరూ మీ భక్తులు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ వీరిద్దరికీ భవిష్యత్తులో బంధం ఏర్పడనుందా ఏంటి? నారాయణ నారాయణ. దేవర్షి, మీకు భవిష్యత్తు తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నట్టుందే. ఆకాశంలోని మబ్బులను చూసి అవి ధరిత్రిపై ఏదైనా సరస్సులో వర్షిస్తాయో లేక ఏదైనా నదీ ప్రవాహంతో పాటు సముద్రంలో కలిసిపోతాయో ఎవ్వరూ చెప్పలేరు. నారాయణ నారాయణ. మాత, మీ లీలలు అపారం మాత, అపారం. ఇప్పుడెలా ఉంది మీకు? బాగా నొప్పిగా ఉంది కదా? నేను బాగానే ఉన్నాను. ఎవరు చూడటానికి రాలేదా? నేను నిన్న రాత్రి మెసేజ్ పంపించాను ప్రతాప్ గారికి. మా లాంటి వారిని వాళ్ళెందుకు కలవడానికి వస్తారు బాబు? అరే ధైర్య బాబు, ఇంకా మీరు పూర్తిగా కోలుకోలేదు. తర్వాత మాట్లాడుకుందాం. మీరిద్దరు కొంచెం బయటికి రండి, మీతో నేను మాట్లాడాలి. మేమిప్పుడే వస్తాం. ధైర్య, రే, నువ్వు ఈ పనికి వెళ్ళండి పని మనిషి కోసం నిన్న రాత్రి నాతో గొడవ పడతావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.